1 మంత్ బ్యాక్ 'మోహన్ లాల్' గారిది 'తొడరం' అని చెప్పి తెలుగు డబ్బింగ్ మూవీ ఒకటి రిలీజ్ అయింది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసిన వ్యక్తులు కూడా చాలామంది ఇది చాలా చాలా మంచి సినిమా. ఇలాంటి మంచి సినిమాలు తెలుగులో ఎందుకు రావు అని చాలా గొప్పగా ఈ సినిమాని పొగుడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి సినిమాని నేనెలా మిస్ అయ్యానని చెప్పి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ సినిమాని చూశాను. చూసిన తర్వాత నా యొక్క ఒపీనియన్ ఏంటంటే ఇది అంత గొప్ప సినిమా ఏమి కాదు. బావుంది. సినిమా బావుంది. కథ బాగా రొటీన్ కథ. స్క్రీన్ ప్లే బాగా థ్రిల్లింగ్‌గా చేశారు. యాక్టర్ల యొక్క పెర్ఫార్మెన్స్ బావుంది. ఎస్పెషల్లీ 'మోహన్ లాల్' గారు ఈ వయసులో కూడా ఇంత రియలిస్టిక్‌గా స్టంట్స్ చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా చెప్పాలి ఈ సినిమా వరకు. ఆయన అన్ని సినిమాల్లోనూ కూడా రియల్ స్టంట్స్ చేస్తారు చాలా వరకుని. ఈ సినిమాలో కూడా అది ఈ సినిమాకి బాగా ప్లస్ ఆయన చేయడం. ఇంకా కథ విషయానికొస్తే ఇది చాలా రొటీన్ కథ. పరువు హత్యలు అనేటటువంటి కథలతో మనకి ఎన్నో సినిమాలొచ్చాయి. మనం ఎన్నో సినిమాలు చూసాం. కాకపోతే డైరెక్టరు ఈ సినిమాలో చేసిన ట్రిక్ ఏంటంటే స్క్రీన్ ప్లేని ఉపయోగించుకుంటూ చాలా ల్యాగ్ చేసుకుంటూ అలా 1 అవర్‌లో అయిపోవాల్సిన సినిమాని 2½ అవర్స్ పాటు అలాగ ల్యాగ్ చేసి లాస్ట్ వరకు రివీల్ చేయకుండా అప్పుడు రివీల్ చేశాడు. తద్వారా ఏంటంటే మనకి ఆ స్క్రీన్ ప్లేలో ల్యాగ్ వల్ల ఎప్పటికప్పుడు థ్రిల్లింగ్‌గా ఉండడం వల్ల మనకి నచ్చేసిన సినిమా అంతే. కమర్షియల్ సినిమా కథలు అనేటువంటివి రొటీన్‌గానే ఉంటాయి. కానీ వాటి యొక్క ట్రీట్మెంట్ అంటే మన ఆ కథని ఏ విధంగా చూపించబోతున్నాం, డైరెక్టర్ యొక్క విజన్ ఏ విధంగా ఉంది అన్న దాన్ని బట్టి ఆ సినిమా ఎంత గొప్పది అన్నది అవుతుంది. ఇది ఒక రియలిస్టిక్‌గా ఉండే ఒక కమర్షియల్ సినిమా. అంటే రియలిస్టిక్ అనే పదాన్ని ఎందుకు మాట్లాడానంటే ఇలాంటి సినిమాని మనం తెలుగులో తీస్తే లాజిక్స్‌ని కంప్లీట్‌గా వదిలేస్తారు. కానీ ఈ సినిమా దర్శకుడు లాజిక్స్‌ని వదలకుండా లాజిక్ ప్రకారమే సినిమా ఎళ్ళాడు. మనకేమవుతుంది కమర్షియల్ సినిమా అనేసరికి హీరో హైలైట్ అవ్వాలి. కానీ హీరో ఎప్పుడైతే హైలైట్ అవుతాడో అతను ఖచ్చితంగా పోలీసులకి దొరికిపోతాడు. పోలీసులకి దొరికినా, చట్టానికి దొరికినా సరే అతను ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎప్పుడైతే మన హీరో జైలుకి వెళ్తాడో మనకప్పుడు అక్కడ నచ్చదు సినిమా. ఎందుకంటే మనం పాజిటివ్‌గా కోరుకుంటాం హీరోనెప్పుడు. హీరో ఎప్పుడు హైలైట్ అవ్వాలనే కోరుకుంటాం మన తెలుగు వాళ్ళం. కానీ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కథనే ఫాలో అవుతారు కాబట్టి లాజిక్ ప్రకారంగా వెళ్ళి నేను ఫీల్ అవుతున్నాను. అంటే చాలామంది ఏం చెప్పారంటే ఇది దృశ్యంలాగా దృశ్యానికే ఇదొక కమర్షియల్ ఫార్మాట్‌లో ఉండే సినిమా అనేసరికి దృశ్యంలో సినిమాలో లాగా హీరో ఏమైనా ఇంటెలిజెంట్‌గా తన బ్రెయిన్ వాడి ఏమైనా చేస్తాడా అని నేను ఆలోచిస్తున్నాను. కానీ అలా ఏమీ జరగదు. మనం ఇలా జరిగితే మనకి పెద్దగా నచ్చదు అన్న విషయమే అక్కడ జరుగుతుంది. హీరో పోలీసులు దొరికిపోవడం, లేదా హీరో పోలీసులు చెప్పిన మాట వినడం ఇదే జరుగుతుంది. కానీ ఒక రియలిస్టిక్ పర్సన్ ఆ సిట్యుయేషన్‌లో అలాంటి క్యారెక్టర్ ఉంటే అలాగే ఫైట్ చేస్తాడు అన్నట్టుగా దర్శకుడు పెట్టాడు ఈ సినిమాలో. సినిమా ఎండింగ్‌కి వచ్చేసరికి మాత్రం నేను అంత సాటిస్ఫై ఏమి అవ్వలేదు సినిమాతో. ఓకే. పర్లేదు బానే ఉంది అనిపించింది తప్ప నాకిదేదో చాలా గొప్ప సినిమా అంటే 'దృశ్యం'కొచ్చినంత అడ్రినలిన్ రష్ కూడా నాకేమి రాలేదు. సినిమాలో ఎప్పుడూ కూడా ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది జరగాలి. మనకెప్పుడైనా సరే ఆపోజిట్ అంటే విలన్ క్యారెక్టరు మనల్ని ఆడియన్స్ యొక్క రక్తాన్ని మరిగిస్తున్నాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమానే తీసుకుంటే ఈ సినిమాలో విలన్ ఒక పోలీస్ ఆఫీసర్. సీఏ. అతని పేరు జార్జ్. అతనికి బాగా కుల అహంకారం ఎక్కువ. తన కులం వాళ్ళని ఎక్కువ గౌరవించుకుంటాడు. ఎప్పుడైతే తన కూతురు వేరే వాడిని ప్రేమించింది అని తెలుస్తుందో ఏం చేస్తాడంటే ఆమెను బాగా భయపెట్టిన తర్వాత హీరో వాళ్ళ కొడుకుని కూడా బాగా కొట్టడం, తిట్టడం చేస్తాడు. ఎప్పుడైతే తన మీదకే ఈ కేసు వస్తుందని తెలుస్తుందో హీరో వాళ్ళ ఇంటికెళ్ళి తన భార్య శోభన గారిని, తన కూతురిని కొట్టడము, అసహ్యంగా బిహేవ్ చేయడం ఇలాంటివి చేస్తాడు. ఇలాంటివి చేసినప్పుడు మనకు చాలా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు అక్కడ ఎమోషన్ అనేది ఒకటి సృష్టించబడింది. ఆ సృష్టించబడిన ఎమోషన్‌కి తగ్గట్టుగా అవతల పక్క నుంచి కూడా ఎవడైతే ఈ ఎమోషన్‌ని సృష్టించాడో వాడి మీద అటాక్ జరగాలి. అది కూడా ఎలా జరగాలి? బలంగా జరగాలి. అలా జరిగినప్పుడే ఎమోషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. హీరో కొడతాడు లాస్ట్‌కి విలన్ని. కానీ ఎప్పుడైతే ఆ విలన్‌కి కూడా కూతురంటే చాలా ప్రాణం అని మనం చూపించే విధానంలో ఏమవుతుందంటే అది ఇంబాలెన్స్ అయిపోతుంది ఎమోషనల్. మనకి ఎక్కడో ఒక అసంపూర్ణంగా అనిపిస్తుంది కథ. ఒక బ్యాడ్ పర్సన్ తీసుకున్నప్పుడు అతన్ని బ్యాడ్ పర్సన్‌గానే చిత్రీకరించాలి. ఎందుకంటే తన కూతురొచ్చి ఏం చెప్తుందంటే, నా తండ్రి నన్ను మానసికంగా క్షోభించేవాడు, నన్ను అక్కడ ఇక్కడ తాకేవాడని చెప్తూ ఉన్నట్టు చూపించారు సినిమాలో. కానీ అదే తండ్రి క్లైమాక్స్‌లో తన కూతురంటే తనకు ప్రాణం అన్నట్టు, తన గురించి ఏదైనా చేస్తాడన్నట్టు, తన గురించి తన ప్రాణం కూడా వదిలేస్తాడన్నట్టు చూపించేసరికి ఏమవుతుందంటే క్యారెక్టర్‌లో ఎక్కడో ఒక
కన్‌ఫ్యూజన్ ఉందేమో డైరెక్టర్‌కి. సరిగ్గా ఆ క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్లోర్ చేయలేదేమో అన్న భావన నాకు కలిగింది. అదే విలన్ క్యారెక్టర్ గురించి చెప్తున్నాను నేను. మలయాళం డైరెక్టర్స్ గానీ, లేకపోతే క్రియేటర్స్ గానీ ఎంతలాగా లాజికల్‌గా ఆలోచిస్తారు అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో 'మోహన్ లాల్' గారు స్టంట్ మ్యాన్ అంటే స్టంట్ కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు మనకి డూప్స్ కింద అవి యాక్ట్ చేస్తారు కదా! అలాంటి ఒక స్టంట్ మ్యాన్ ఆయన. దానికి సినిమాలో ఎలాంటి స్కోప్ లేదు. కానీ ఆయన ఎందుకు పెట్టారు అంటే, కేవలం ఈ సినిమాలో 'మోహన్ లాల్' గారు ఫైట్స్ చేస్తున్నారు కాబట్టి, ఆయన అంత అద్భుతంగా ఫైట్స్ ఎందుకు చేస్తున్నాడు అన్నదానికి ఒక లాజిక్‌గా ఆయన ఒక స్టంట్ మ్యాన్ అని పెట్టి, అక్కడి నుంచి ఒక స్టోరీ అల్లి, అది ఆయనకక్కడ తన శోభన పరిచయం అయినట్టు ఇలాగ ఒక స్టోరీ అంతా అల్లారు. అది ఎక్కడ నాకైతే అనవసరం కింద అనిపిచ్చింది. అలాగే 'మోహన్ లాల్' గారికి గురువు కింద 'భారతీరాజా' గారు ఒక క్యారెక్టర్ చేశారు. అది కూడా నాకు అనవసరం అనిపిచ్చింది. ఎందుకు పెట్టారా అన్న భావన కలిగింది నాకు. ఈ సినిమాలో ఎవరైతే ఇందాక చెప్పాను కదా! విలన్ క్యారెక్టర్ చేశారో, జార్జ్ అనే క్యారెక్టర్ చేసినటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో, అతను చాలా అత్యద్భుతంగా నటించాడు. ఆయన అంత బాగా నటించడం వల్లే ఈ సినిమా కథ అంత అద్భుతంగా పండింది. ఆయన తప్పిస్తే ఈవెన్ 'మోహన్ లాల్' గారి యొక్క పెర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ చేయించుకోలేదేమో అనిపించింది నాకు దర్శకుడు. 'శోభన' గారు కూడా అటువైపు ఏదో 'చంద్రముఖి' మలయాళం ఫిల్మ్ 'చంద్రముఖిలో' చూసినట్టుగా కళ్ళు ఇలా ఎర్రవి చేసి చూడడం లాంటివి చేశారు తప్ప అదర్ దెన్ దట్ ఏమి అక్కడ పెద్ద స్కోప్ లేదు. చేయించుకోలేకపోయాడు దర్శకుడు. కానీ క్యారెక్టర్‌లు మాత్రం బాగా బలంగా రాసుకున్నారు. అది ఒక ప్లస్ పాయింట్. ఓవరాల్‌గా చెప్పుకోవాలనుకుంటే ఇదొక మంచి సినిమా. గొప్ప సినిమా ఏమి కాదు. కానీ మంచి సినిమా. దట్స్ ఇట్. జై హింద్.